లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇది మనం చాలా సాధారణంగా వింటూ ఉన్నాం. ఎవరన్నా మన దగ్గరికి వచ్చిన ఏమైందంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్లో ఊరికనే ఇన్ఫెక్షన్స్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇలా లంగ్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు మనం కానీ చూస్తే అందరికీ రావన్నమాట. ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నాయో వాళ్ళల్లోనే మనం ఈ ఫ్రీక్వెంట్గా ఇటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అలానే పెద్ద వయసు వారు. అలా కాకుండా మధ్య వయసు వారిలో ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే సిస్టమిక్ డిసీజెస్తో బాధపడుతున్నారో, ముఖ్యంగా సార్కాయిడోసిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, అలానే ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వీళ్ళల్లో ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్న దానివల్ల మనకి వాతావరణంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మనం పీల్చి వదిలినప్పుడు లోపల ఉండి అవి గ్రో అయ్యి ఇన్ఫెక్షన్కి దారితీస్తాయి అన్నమాట. సో ఈ 3 కేటగిరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇవి ఏంటంటే సాధారణంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువన్నీ ఈ రైనీ సీజన్లోను, వింటర్ సీజన్లోనూ చూస్తుంటాం. ఎప్పుడైతే మనకి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందో, వాతావరణంలో చల్లగా ఉంటుందో, వీళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే లంగ్ డ్యామేజ్ జరిగిందో ఆల్రెడీ, అంటే ఇంతకుముందు ట్యూబర్క్లోసిస్ వచ్చి లంగ్ ఫైబ్రోసిస్ రావడం, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉండడం, ఊపిరితిత్తుల లోపల కొంతమందికి రంధ్రాలు ఉంటాయి, బ్రాంకిఎక్టేసిన్, అలాంటివి ఉండే వాళ్ళలో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట. సో నార్మల్గా ఉన్నారు, సడన్గా గొంతు నొప్పి వస్తుంది, ఛాతి కొంచెం బరువుగా అనిపిస్తుంది, దగ్గినప్పుడు కఫంలో కొంచెం బ్లడ్గా అనిపిస్తుంది, లేదంటే గ్రీనిష్ ఎల్లోయిష్ స్ఫుటం కనిపిస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనమాట. సో ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో, అంటే ఎవరైతే పూర్తిగా హెల్తీగా లేరు, చిన్నపిల్లలు, పెద్దవారు, కోమార్బిడ్ కండిషన్స్ ఉండేవాళ్ళు, వీళ్ళు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించి చిన్న బ్లడ్ టెస్ట్, సిబిపి చేయించుకోవడం, అలానే కఫన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏమన్నా క్రిములు ఉన్నాయా లేదా గ్రోత్ తెలిసిపోతుంది అనమాట. దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ఆ లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడచ్చు అనమాట. బట్ ఎవరికైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ స్టేటస్ ఉన్నారు, ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటీస్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, వ్యాధిగ్రస్తులు, లేదంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, ఇమ్యూన్ సప్రెషన్ మెడిసిన్ మీద ఉండేవాళ్ళు, వీళ్ళు చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ ఉంటారు. సో అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు అనమాట. ఇటువంటి వాళ్ళు మాత్రం చాలా ఎర్లీగానే, అంటే ఒక ఫస్ట్ ఫీవర్ స్పైక్ రాగానే డోలో వేసుకుందాం, పారాసిటమాల్ వేసుకుందాం, లేదంటే తెలిసిన అజిత్రోమైసిన్ వేసుకుందాం అని సొంత వైద్యం చేయకుండా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే వీళ్ళల్లో చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయిపోయి న్యూమోనియాకి, ఏఆర్డిఎస్కి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీస్తాయి. సో ఇటువంటి వాళ్ళు మాత్రం చిన్న లంగ్ ఇన్ఫెక్షనే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో మనం చిన్నపిల్లలకి ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉందని వ్యాక్సిన్స్ ఇవ్వడం చేసేవాళ్ళం కదా, అలానే ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా అడల్ట్ ఇమ్యునైజేషన్, అడల్ట్ వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, అలానే న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నారో, ఎవరికైతే దీర్ఘకాలికమైన లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఇయర్ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. అలానే ఇప్పుడు కొత్తగా ఏంటంటే లైఫ్ లాంగ్ సరిపోయే ఒక న్యూమోకోకల్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉందన్నమాట. అది తీసుకుంటే అట్లీస్ట్ మనం ఒక 40 to 50%, మ్యాక్సిమం 60% న్యూమోనియా అనే బారిన పడకుండా ఈ డిసీజ్ పాపులేషన్ వాళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళకి న్యూమోనియా రాదో లైఫ్ రిస్క్ తగ్గిపోద్ది అనమాట. ఇన్ఫెక్షన్ రాకుండా మనం పూర్తిగా ఆపలేము, కానీ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ని ఆపేస్తూ, బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఉన్నప్పుడు మాస్క్ ధరిస్తూ, ముఖ్యంగా చల్లగాల్లో తిరగకుండా చూసుకుంటూ, వీలైనంత వరకు వేడి పదార్థాలు తింటూ, తాగుతూ, వేడి ఎన్విరాన్మెంట్లో ఉంటే మాత్రం ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.